గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని తాజాగా విడుదల చేశారు. దానికి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా టీజర్ లోని చివరి షాట్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా రిపీట్ గా చూస్తున్నారు. ఫలితంగా యూట్యూబ్ లో ఈ టీజర్ సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. పెద్ది తెలుగు వెర్షన్ టీజర్ ని వృద్ధి సినిమాస్ అనే యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలకు ముందు కేవలం ఆ ఛానల్లో 5,000 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు 35,000 మంది ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యారు. ఇప్పటికే 2 కీలకమైన షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3వ షెడ్యూల్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్ ఢిల్లీలో జరగనుంది. కుస్తీకి సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించబోతున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడాల్లో షూటింగ్ జరగబోతుందట. అంతేకాదు పార్లమెంటులో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా పాల్గొనబోతున్నాడట. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదలవ్వబోతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే రామ్ చరణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఫస్ట్ షార్ట్ వీడియోలో చరణ్ లుక్ అదిరిపోయింది. ఇందులో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మాసిపోయిన బట్టలు, చెదిరిన జుట్టు, గడ్డంతో పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. ఒకే పని చేయడానికి, ఒకేలా బతకడానికి ఇంత పెద్ద బతుకు ఎందుకు అని డైలాగ్ చెప్పించడాన్ని బట్టి చూస్తే పెద్ద వ్యక్తిత్వాన్ని ఇందులో చూపించాడని అర్థమైపోయింది. ఏఆర్ రెహమాన్ బీజిఎం దీనికి ప్లస్ అయింది. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ ను నేలకేసి కొట్టి మరీ 6 కొట్టడం చూస్తే ఈ ఒక్క షాట్ తోటే మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో అనుమానాలు అన్ని క్లియర్ అయిపోయాయి. ఇందులో బుచ్చిబాబు ఎంచుకున్న కాస్ట్యూమ్స్, రామ్ చరణ్ గెటప్, విలేజ్ విజువల్, సాంగ్ అన్ని సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.